ఫిబ్రవరి 19, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు తమకు అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పరిచయస్తులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తదుపరి వృషభం. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్తారు. దైవ కార్యాలలో కూడా పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసాలు కోర్చి పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించి పనుల మీద, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథునం. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తదుపరి కర్కాటకం. ఉద్యోగులు సహ ఉద్యోగుల సహాయంతో బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శక్తికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. తదుపరి సింహరాశి. అనుకున్న పనుల్ని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆవేశకావేశాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహన కొనుగోలు మీద దృష్టి పెడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని బాగా లాభపడతారు. భాగస్వామి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తు, వాహన లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. తదుపరి మకరం. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు పడడం జరుగుతుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా 1-2 చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి
కుంభరాశి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పట ఉంటాయి. ఆదాయం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో మాట పట్టింపు ఏర్పడతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. తదుపరి మీనం. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి మంచి కబుర్లు వింటారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.